Are you ready? Yay! Finally, we are moving to Europe. Two, one. Are you ready? మా జర్నీ వచ్చేసి నమ్మ బెంగళూరు, మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రీసెంట్గానే ఒక 1 or 2 years బ్యాక్ దీన్ని స్టార్ట్ చేసినట్టున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ T2 ఆపరేషన్స్ స్టార్ట్ చేసినట్టున్నారు. హాయ్ గైస్, సో ఫైనలీ చాలా హర్డిల్స్ దాటిన తర్వాత ఫైనలీ వీఆర్ మూవింగ్ టు యూరోప్. మూవింగ్ అంటే ఏదో ఎక్కడి నుంచి వదిలేసి పారిపోవట్లేదు, జస్ట్ ఒక చిన్న ట్రిప్కి వెకేషన్కి వెళ్తున్నాము. సో యూరోప్లో ఫిన్లాండ్కి వెళ్తున్నాము. అంటే ఇమిగ్రేషన్ అయ్యి అంతా బయటికి వచ్చేంతవరకు అసలు ఫుల్ టెన్షన్ నడిచింది. దాని స్టోరీ అంతా మీకు చివరికి ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది నేను మళ్ళీ సపరేట్గా ఇంకో బ్లాగ్ చేసి చెప్తాను. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఫిన్లాండ్. ఇట్స్ టైమ్ టు ఫిన్లాండ్. వి అంటే మరి నేను ఒక్కనే కాదు కదా, మరి నాతో పాటు టెడాన్. హలో. సో ఇక్కడ 1, 2 మాత్రమే కాదు, మాతో పాటు నెక్స్ట్ హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. ఆర్ యు గైస్ రెడీ? ఇట్స్ టైమ్ టు ఫ్లై టు ఫిన్లాండ్. అండ్ హియర్ కమ్స్ అవర్ ఫ్లైట్, లుఫ్తాన్సా. పెద్ద ఫ్లైట్ అనమాట. చూడండి, ఆ కార్టూన్ నెట్వర్క్ని చూస్తూ ఒక్కసారిగా మళ్ళీ పూర్తిగా చిన్నపిల్లగా మారిపోయిన మౌనికను చూడండి. పాపం. లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్లో మాత్రం ఫుడ్ సూపర్గా పెడతారబ్బా, తినడమే తినడం. జర్మనీ మ్యూనిక్ ఎయిర్పోర్ట్లో 3 hours లే ఓవర్ ఉంది. వెల్కమ్ టు ఫిన్లాండ్, హెల్సింకి ఎయిర్పోర్ట్. ఇట్స్ టైమ్ ఫర్ స్నోఫాల్. Wow. Hey, 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 hey. Hi. Hey, Lucky. Hey. We are in Rovaniemi. Hey. What a grand welcome, Finland. I love you. మంచు 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 ఎటు చూసినా మంచే. Oh my god, what a crazy experience. ఫస్ట్ డే అడుగు పెట్టామో లేదో మంచు కురిసే పడతా. హోటల్లీ ఆకినస్ అంటే ఇదే మా హోటల్ ఆకినస్ అనమాట, దాని పేరు అది.
మాకు కొంచెం కష్టంగా ఉందని చెప్పి దాన్ని హోటల్ అక్కినేనిగా మార్చేసాం. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి టెంపరేచర్ -3 degrees గాయస్, -3 degrees ఉంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది రెస్టారెంట్, ఇది రిసెప్షన్ ఏరియా, ఇదేమో వెయిటింగ్ ఏరియా. ఇక్కడ మనకి ఎమర్జెన్సీకి కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అదేమో పైకి వెళ్ళడానికి రూటు, ఇదేమో లోవర్ ఫ్లోర్లో మొత్తం రూమ్స్ అనమాట. హలో గైస్, ఫిన్లాండ్ ట్రిప్లో ఫస్ట్ డే మిడ్ నైట్ ఆల్మోస్ట్ 3:30 ఆ టైంకి రోవానేమి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ హోటల్కి వచ్చాము. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. ఒక్కసారి రూమ్ టూర్ వేద్దాం పదండి. చడా వెల్కమ్ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లో క్యూట్గా ఉన్న వ్యక్తిని చూడండి, కొంచెం కెమెరా తీసిన వ్యక్తికి కూడా అదే ఫీలింగ్. చిన్న వార్డ్రోబ్ ఇచ్చాడు, ఓకే, ఎక్స్ట్రా దిండు దాంతో పాటు ఇక్కడ స్పేస్ కూడా వచ్చింది, హ్యాంగర్స్ వచ్చేసినాయి పెట్టుకోవడానికి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇది ఒక మినీ వాష్రూమ్ లాగా ఉంది. ఎస్, మినీ వాష్రూమ్ వచ్చేసింది. దాని తర్వాత అక్కడ ఒక చిన్న బాత్ ఏరియా ఇచ్చేసాడు. రైట్ సైడ్ ఒక చిన్న వాష్ బేసిన్ ఇచ్చేసాడు. హలో షైన్. మిడ్ నైట్ 3:30కి చేస్తున్న బ్లాగ్ ఇది. సో దిస్ ఇస్ ద వాష్ ఏరియా. This is bath area. ఓకే. నెక్స్ట్ కమ్ ఆన్, లుక్ ఎట్ ద బెడ్స్. బెడ్స్ చాలా బాగున్నాయి, రూమ్ చాలా క్లాసీగా ఉంది. ఇక్కడ నెక్స్ట్ మంచి వాల్ పెయింటింగ్తో పాటు ఒక సీనరీ కూడా ఇచ్చాడు. వెనకాల మంచి చైర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా చిన్న ఏమంటాం ఒక కంప్యూటర్ టేబుల్ సెటప్ లాంటిది ఇచ్చాడు. It's called dressing table. Is it a dressing table? So here comes the main. అండ్ హైలైట్గా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఇవాళే ఇక్కడ స్నోఫాల్ స్టార్ట్ అయింది. కంప్లీట్ స్నోఫాల్. ఇలాగే స్నోలో వచ్చాము మేము. అలా మంచు కురుస్తూ మాకు మంచుతో ఈ దేశం అలా స్వాగతం పలుకుతుంటే ఉంది. ఆ ఫీలింగ్ వేరే లెవెల్ సార్. మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తుంటాం, ఇలా మంచు కురుస్తూ కార్లన్నీ రోడ్డు మీద వెళ్తూ ఆపోజిట్ నుంచి కార్ వస్తూ కనిపిస్తుందా లేదా అని చెప్పి టెన్షన్ పడుతూ. నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డేనే ఇక్కడ స్నోఫాల్ రావడం చాలా బాగుంది. కానీ ఇది మొత్తం ట్రిప్ వెళ్తా ఉంటే చాలా కష్టం. జస్ట్ ఒకరోజు మేము ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మా రొటీన్ ప్లాన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్నోఫాల్ ఆగిపోతే బాగుంటుంది. లేదా లైట్ డిస్టర్బ్ అయినా ఓకే. అంటే మా ఏదైతే ప్లానింగ్ షెడ్యూల్ ఉందో అది మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. దట్స్ వాట్ ద మెయిన్ టార్గెట్, మెయిన్ ఎజెండా. సో వ్యూ చూసారు కదా, రూమ్ వ్యూ, రూమ్ నుంచి బయట వ్యూ అది కదా. సో ఇదే మా రూమ్. రేపు మార్నింగ్ నుంచి మా డే టూర్ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. Bye bye.